మొదటగా గత కాలమంతయు కాచినావు యేసయ్యా, నీ కృపను మాపై చూపి నడిపించినావయ్యా. నూతన కార్యములు, ఆశ్చర్య కార్యములు, ఘనమైన కార్యములు, అంతులేని కార్యములు నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవయ్యా అనే పాట పాడుతూ దేవుణ్ణి ఘనపరుద్దాం, దేవుని నామాన్ని స్తుతిద్దాం. నూతన కార్యములు, ఘనమైన కార్యములు, ఆశ్చర్య కార్యములు, అంతులేని కార్యములు నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవు, నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవు. గతకాలమంతయును కాచినావు యేసయ్యా, నీ కృపను మాపై చూపి నడిపించినావయ్యా. గతకాలమంతయును కాచినావు యేసయ్యా, నీ కృపను మాపై చూపి నడిపించినావయ్యా. నూతన కార్యములు, ఘనమైన కార్యములు, ఆశ్చర్య కార్యములు, అంతులేని కార్యములు, నూతన కార్యములు, ఘనమైన కార్యములు, ఆశ్చర్య కార్యములు, అంతులేని కార్యములు నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవు, నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవు. మనుష్యుని పాపము నుండి నడిపించు మార్గము ఏది లేనే లేదయ్యా ఈ ధరణిలో. మనుష్యుని పాపము నుండి విడిపించు దైవము ఏది లేనే లేదయ్యా ఈ ధరణిలో. పాపము కడిగి పరిశుద్ధ మార్గముకు నడిపించు దైవం నీవే యేసయ్యా. పాపము కడిగి పరిశుద్ధ మార్గముకు నడిపించు దైవం నీవే యేసయ్యా. నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవు, నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవు. గతకాలమంతయును కాచినావు యేసయ్యా, నీ కృపను మాపై చూపి నడిపించినావయ్యా. గతకాలమంతయును కాచినావు యేసయ్యా, నీ కృపను మాపై చూపి నడిపించినావయ్యా. నూతన కార్యములు, ఘనమైన కార్యములు, ఆశ్చర్య కార్యములు, అంతులేని కార్యములు నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవు, నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవు. చెరగని ఆనందముతో, వీడని అనుబంధముతో నడుదినము నన్ను సంధించుచున్నావు. చెరగని ఆనందముతో, వీడని
బంధముతో దినదినము నన్ను సంధించుచున్నావు. మహిమ నుండి అధిక మహిమకు నడిపించు దైవం నీవే యేసయ్యా. నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవు, నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవు. గతకాలమంతయును కాచినావు యేసయ్యా, నీ కృపను మాపై చూపి నడిపించినావయ్యా. గతకాలమంతయును కాచినావు యేసయ్యా, నీ కృపను మాపై చూపి నడిపించినావయ్యా. నూతన కార్యములు, ఫలమైన కార్యములు, ఆశ్చర్య కార్యములు, అంతులేని కార్యములు నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవు, నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవు, నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవు, నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో సోదరులు ఉమ్మన్నయ్య గారు మరొక పాట పాడి దేవుణ్ణి మహిమపరచాలని వారిని ప్రేమతో కోరుతున్నాం. లెక్కించలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడూ నే పాడుతూ దేవుని నామాన్ని మహిమపరుద్దాం. లెక్కించలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. లెక్కించలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. ఇంతవరకు నా బ్రతుకులో, ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై లెక్కించలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. లెక్కించలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడూ నీ పాడెదన్. ఆకాశ మహాకాశముల్ దాని క్రిందున్న ఆకాశము, ఆకాశ మహాకాశముల్ దాని క్రిందున్న ఆకాశము, భూమిలో కనబడునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించుదున్. భూమిలో కనబడునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించుదన్. లెక్కించలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడూ నీ పాడెదన్. లెక్కించలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడూ నీ పాడెదన్. ఇంతవరకు నా బ్రతుకులో, ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై, ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై లెక్కించలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. అడవిలో నివసించునవన్నీ సుడిగాలియు మంచును, అడవిలో నివసించునవన్నీ సుడిగాలియు మంచును, భూమి పైనున్నవన్నీ దేవా నిన్నే పొగడును, భూమి పైనున్నవన్నీ దేవా నిన్నే పొగడును. లెక్కించలేని స్తోత్రములు
ఎల్లప్పుడు నీ పాడెదన్. ఇంతవరకు నా బ్రతుకులో, ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై లెక్కించలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడు నీ పాడెదన్. నీటిలో నివసించు ప్రాణుల్, ఈ భూమిలోని జీవరాశులు. నీటిలో నివసించు ప్రాణుల్, ఈ భూమిలోని జీవరాశులు. ఆకాశమున ఎగురునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించును. ఆకాశమున ఎగురునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించును. లెక్కించలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడు నీ పాడెదన్. లెక్కించలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడు నీ పాడెదన్. ఇంతవరకు నా బ్రతుకులో, ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై, ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై లెక్కించలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడు నీ పాడెదన్. దేవా ఎల్లప్పుడు నీ పాడెదన్. ప్రేమించినటువంటి ఇద్దరు కుమారులు వారు వచ్చి దేవుని మహింపరుస్తారు. ఆశ్చర్యమైన ప్రేమ, కల్వారిలో నీ ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించని ప్రేమ. ఆశ్చర్యమైన ప్రేమ, కల్వారిలో నీ ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించని ప్రేమ. ఆశ్చర్యమైన ప్రేమ, పరమును వీడిన ప్రేమ, ధరలో పాపిని వెదకిన ప్రేమ. పరమును వీడిన ప్రేమ, ధరలో పాపిని వెదకిన ప్రేమ. నన్ను కరుణించి ఆదరించి సేదదిచి నిత్య జీవమిచ్చే, నన్ను కరుణించి ఆదరించి సేదదిచి నిత్య జీవమిచ్చే. ఆశ్చర్యమైన ప్రేమ, కల్వారిలో నీ ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించని ప్రేమ. పావన యేసుని ప్రేమ, సిలువలో పాపిని మోసిన ప్రేమ. పావన యేసుని ప్రేమ, సిలువలో పాపిని మోసిన ప్రేమ. నాకై మరణించి జీవమిచ్చి జయమిచ్చి తన మహిమనిచ్చే. నాకై మరణించి ఆదరించి
ఆశ్చర్యమైన ప్రేమ కల్వారిలోని ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించని ప్రేమ శ్రమలు సహించిన ప్రేమ నాకై శాపమునోచిన ప్రేమ శ్రమలు సహించిన ప్రేమ నాకై శాపమునోచిన ప్రేమ విడనాడని ప్రేమది ఎన్నడూ ఎడబాయదు విడనాడని ప్రేమది ఎన్నడూ ఎడబాయదు ఆశ్చర్యమైన ప్రేమ కల్వారిలోని ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించని ప్రేమ నా స్థితి చూచిన ప్రేమ నాపై జాలిని చూపిన ప్రేమ నా స్థితి చూచిన ప్రేమ నాకై జాలిని చూపిన ప్రేమ నాకై పరుగెత్తి కౌగలించి ముద్దాడి కన్నీటిని తుడిచే నాకై పరుగెత్తి కౌగలించి ముద్దాడి కన్నీటిని తుడిచే ఆశ్చర్యమైన ప్రేమ కల్వారిలోని ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించని ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ చక్కని పాట పాడి దేవుణ్ణి మహిమపరిచినటువంటి చరిత మనకు ప్రత్యేకమైన వందనాలు. ఈ సమయంలో పాస్టర్ దేవదానం సునంద గారుల కుమార్తెలు ఇద్దరు గిఫ్టీ హైని వారిద్దరు కలిసి మరొక పాట పాడి దేవుని మహిమపరచాలని వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. కంటి పాపలా కాచినవయా చంటి పాపను మోసినట్టు మోసినవయా చేతి నీడలో దాచినవయా తోడుగా మా ముందరే నడిచినవయా కంటి పాపలా కాచినవయా చంటి పాపను మోసినట్టు మోసినవయా చేతి నీడలో దాచినవయా తోడుగా మా ముందరే నడిచినవయా పోషించినవయా బలపరచినవయా భయము వలదని ధైర్యమునిచ్చినవయా నడిపించినవయా కాపాడినవయా ఓట మంచులో
విజయమునిచ్చినవయా మా తలంపులు కావు నీ తలంపులే మా జీవితాలలో జరిగించినవయా మా ఊహలే కాదు నీ ప్రణాళికే మానక సమయానికి జరిగించినవయా కంటి పాపలా కాచినవయా చంటి పాపను మోసినట్టు మోసినవయా చేతి నీడలో దాచినవయా తోడుగా మా ముందరే నడిచినవయా ప్రతి ఒక్కరు చప్పట్లు కొడుతూ ఆయన స్తుతిద్దాం. ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూసాముగా అసలే అడి అసలవగా సోలిపోయాముగా తారే కానక ఆగిపోయాముగా అంధకారమే అలుముకోగా అలసిపోయాముగా అనుదినమునా నీ మాటలే ఆదరించి నడిపించగా అనగారిన మా ఆశలన్నీ చిగురింపజేసగా ప్రతి క్షణమునా నీ సన్నిధే ధైర్యపరచి బలపరచగా చితికిన మా జీవితాలను వెలిగింపజేసగా కన్నీరు తుడచినావు నాట్యముగా మార్చినావు ఎనలేని ప్రేమ మా పైన చూపి కంటి పాపలా కాచినవయా చంటి పాపను మోసినట్టే మోసినవయా చేతి నీడలో దాచినవయా తోడుగా మా ముందరే నడిచినవయా ఊహించు వాటి కంటే ఎంతో అధికముగా హెచ్చించినావు దేవా నీ ప్రేమ మధురము ఏ మంచి లేని మాకు మా మంచి కాపరై దీవించినావు దేవా నీ ప్రేమ మరువము హీనులం బలహీనులం నిలువలేక పడిపోయినా లెవనెత్తని బండపైన నిలబెట్టినావుగా చీటికి మాటి మాటికి మా నమ్మకమే కోల్పోయినా అనగారిన నీ నమ్మకత్వమును కనబరచినావుగా పోగొట్టుకున్నదంతా రెట్టింపు చేసినావు నీ గొప్ప ప్రేమ మా పైన చూపి కంటి పాపలా కాచినవయా చంటి పాపను మోసినట్టే మోసినవయా చేతి నీడలో దాచినవయా తోడుగా మా ముందరే నడిచినవయా పోషించినవయా బలపరచినవయా భయము వలదని ధైర్యమునిచ్చినవయా నడిపించినవయా కాపాడినవయా ఓట మంచులో విజయమునిచ్చినవయా మా తలంపులు కావు నీ తలంపులే మా జీవితాలలో జరిగించినవయా మా ఊహలే కాదు నీ ప్రణాళికే మానక సమయానికి నెరవేర్చినవయా కంటి పాపలా కాచినవయా చంటి పాపను మోసినట్టే మోసినవయా చేతి నీడలో దాచినవయా తోడుగా మా ముందరే నడిచినవయా హల్లెలూయా. చక్కని పాటలు పాడి దేవుని నామాన్ని మహిమపరిచిన గిఫ్టీ హైనీకి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. వారి కోసం, వారి భవిష్యత్తు కోసం, వారి సేవ కోసం కూడా
మీరు ప్రత్యేకంగా ప్రార్థించాలని ప్రేమతో మనం చేస్తున్నాం. ఈ సమయంలో సోదరి జానసకియ మరొక పాట పాడి దేవుణ్ణి మహింపరచాలని ప్రేమతో మనం చేస్తున్నాం. నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును. నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును. కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు, కృప చూపువాడవయ్యా, కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు, కృప చూపువాడవయ్యా. నిన్ను మాత్రమే నే నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నిన్ను మాత్రమే నే నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును. కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు, కృప చూపువాడవయ్యా. నీవు సెలవీయగా కలుగనిదేముంది, వాక్కును పంపగా జరుగనిదేముంది. నీవు సెలవీయగా కలుగనిదేముంది, వాక్కును పంపగా జరుగనిదేముంది. సకలము నీదేనయ్యా శ్రీమంతుడా, స్తుతి నీకు పాడేదనయ్యా. సకలము నీదేనయ్యా శ్రీమంతుడా, స్తుతి నీకు పాడేదనయ్యా. సమకూర్చువాడవయ్యా నీ పిల్లలకు, సమకూర్చువాడవయ్యా. నిన్ను మాత్రమే నే నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నిన్ను మాత్రమే నే నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నా ముందు నీ ఉండగా ఎదురొచ్చు వాడెవ్వడు, కార్యము చేయగా అడ్డుపడు వాడెవ్వడు. నా ముందు నీ ఉండగా ఎదురొచ్చు వాడెవ్వడు, కార్యము చేయగా అడ్డుపడు వాడెవ్వడు. యుద్ధము నీదేనయ్యా ఓ శూరుడా, ముందుకు సాగేదనయ్యా. యుద్ధము నీదేనయ్యా ఓ శూరుడా,
నీవు కరుణించగా కాదను వాడెవ్వడు, శక్తితో నింపగా ఓడించు వాడెవ్వడు. నీవు కరుణించగా కాదను వాడెవ్వడు, శక్తితో నింపగా ఓడించు వాడెవ్వడు. సాయము నీదేనయ్యా సహాయకుడా, నీలో దాగెదనయ్యా. సాయము నీదేనయ్యా సహాయకుడా, నీలో దాగెదనయ్యా. బలమిచ్చు వాడవయ్యా నీ పిల్లలకు, బలమిచ్చు వాడవయ్యా, బలమిచ్చు వాడవయ్యా నీ పిల్లలకు, బలమిచ్చు వాడవయ్యా. నిన్ను మాత్రమే నే నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నిన్ను మాత్రమే నే నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును. కృప చూపు వాడవయ్యా నీ పిల్లలకు, కృప చూపు వాడవయ్యా, కృప చూపు వాడవయ్యా నీ పిల్లలకు, కృప చూపు వాడవయ్యా. నిన్ను మాత్రమే నే నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నిన్ను మాత్రమే నే నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నీ దయలో నీ కృపలో కాచితివి గత కాలము. నీ దయలో నీ నీడలో దాచుమయ జీవితాంతము. నీ ఆత్మతో నన్ను నింపుమా, నీ సేవలో ఫలింపగా దేవా. దేవా నీ దయలో నీ కృపలో కాచితివి గత కాలము. నీ దయలో నీ నీడలో దాచుమయ జీవితాంతము. కష్టకాలం దుఃఖ సమయం నన్ను వేధించగా, ప్రాణహితులే నన్ను విడచి వెలిగా నన్ను చూడగా. కష్టకాలం దుఃఖ సమయం
ప్రాణహితులే నన్ను విడచి వెలుగనను చూడగా ఓదార్పువై నా చెంత నీవే ఉండినావు నా కన్నీరు నీ కవితలో రాసి ఉంచినావు ఓదార్పువై నా చెంత నీవే ఉండినావు నా కన్నీరు నీ కవితలో రాసి ఉంచినావు ఏమి అద్భుత ప్రేమయా ఏ రీతి పాడనయా నీవేనా మార్గము నీవేనా జీవము నీవేనా గమ్యము నీవేనా సర్వము నా మనసు తీర నిన్ను పాడి పొగిడెద దేవా నీ దయలో నీ నీడలో దాచుమయ జీవితాంతము ఏ యోగ్యతయు లేని నాయడం నీ కృప చూపిదివి వట్టి పాత్రను మహిమతో నింపి మార్గము నీవైతివి ఏ యోగ్యతయు లేని నాయడం నీ కృప చూపితివి వట్టి పాత్రను మహిమతో నింపి మార్గము నీవైతివి నీ చిత్తమే నా యందు నెరవేర్పవ్వాలని నీ సేవయే నా శ్వాసగా కడవరకు నిలవాలని నీ చిత్తమే నా యందు నెరవేర్పవ్వాలని నీ సేవయే నా శ్వాసగా కడవరకు నిలవాలని నామది నిందెను ఆశతో నే పాడేదా తుది గీతం నీవేనా తోడుగా నీవేనా నీడగా ఆత్మతో నింపుమా శక్తి నా కొసగుమా నా చేయి పట్టు నన్ను నీతో నడుపుము దేవా నీ దయలో నీ కృపలో కాచితివి గతకాలము నీ దయలో నీ నీడలో దాచుమయా జీవితాంత నీ ఆత్మతో నన్ను నింపుమా నీ సేవలో ఫలింపగా దేవా దేవా నీ దయలో నీ కృపలో కాచితివి గతకాలము అందరికీ వందనాలు ఊర్లో సంక్రాంతి సంబరాలతో రకరకాల పాటలు మైకులు హోరెత్తుతున్నప్పటికీ మీరు ఈరోజు ఈ ప్రేయర్కి వచ్చి దేవుణ్ణి గణపరుస్తున్నందుకు నిజంగా మీ అందరికీ ధన్యవాదాలు. అంత సౌండ్లో కూడా ఈ పాటకు అనుగుణంగా ఇంత మంచి నాకు ఎంకరేజ్ ఇచ్చి చప్పట్లు కొట్టిన మన సంఘ సభ్యులందరికీ నా ప్రత్యేక వందనాలు. శ్యామ్ కూడా చాలా రోజుల తర్వాత ఈ పాటకు నాకు అవకాశం ఇచ్చినందుకు
శ్యామ్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుగుతూ థ్యాంక్ యూ. మంచిది. అన్నయ్య గారు చెప్పినట్లుగా భయంకరమైనటువంటి బిజీలో ఉన్నారు. క్షణం తీరిక లేనటువంటి పరిస్థితుల్లో మీరందరూ విలవెల కొట్టుకుంటున్నారు. అయినా కూడా మీ సమయాన్ని వెచ్చించి ఈ యొక్క కార్యక్రమేత్వం ప్రత్యేకంగా చేరువచ్చినటువంటి మీ అందరికీ మన రక్షకుడైన యేసయ్య నామములో ప్రేమ వందనాలు. వందనాలు అక్క, వందనాలు. సోదరులకు కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. అంత మాత్రమే కాకుండా మన ముందు చాలా తక్కువ టైము ఉంది. మనము త్వరగా ముగించుకొని మనము మీకు రెస్ట్ ఇస్తే, లేకపోతే మిమ్మల్ని లీవ్ చేస్తే ఇక్కడి నుంచి నాకు బాగుంటుంది, నాకు గౌరవంగా ఉంటుందని చెప్పి నేను భావిస్తున్నాను. చాలా త్వరగానే ఇక్కడి నుంచి మిమ్మల్ని పంపించడానికి ప్రయత్నం చేస్తాం. అయితే మీరు ఒప్పుకున్నా ఒప్పుకపోయినా మన ముందు 2 సందేశాలు తప్పకుండా ఉన్నాయి. అయితే 2 సందేశాలు అంటే డేలా వెళ్ళిపోవద్దు. మొదటగా అశోక్ కుమార్ మావయ్య గారు ఒక 20 నిమిషాల లోపుగా ఒక సందేశాన్ని అందిస్తారు. ఆ తర్వాత మన మధ్యలో ఉండే దైవజనులు రెడ్డిపాలెం, అలాగే ధర్మవరంలో దేవుని పరిచర్య జరిగిస్తున్నటువంటి ప్రియ దైవజనులు దేవదానం గారు, అనగా మా బావగారు, 3వ బావగారు, వారు కూడా మన మధ్యలో ఉన్నారు. వారు కూడా అనేక చోట్ల దేవునికి మహిమకరంగా వాడబడుతున్నారు. వారు మన మధ్య ఉండటం మనకెంతో మంచిది, మనకెంతో ఆనందం, దీవెన. వారు కూడా వాక్య సందేశాన్ని అందిస్తారు. అందుకంటే ముందుగా దైవజనులు ఆదిమూర్తి గారు ఈ కుటుంబ క్షేమ నిమిత్తం ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత ఉమ్మన్నయ్య గారు కూడా ఒక చిన్న ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత కల్పన ఒక వచనం, ఒక పల్లవి పాడతారు. ఆ తర్వాత సోదరులు అశోక్ కుమార్ మావి గారు వచ్చి ఒక 20 నిమిషాల లోపుగా వాక్య సందేశాన్ని అందించాలని ప్రేమతో మనం చేస్తున్నాం. దైవజనులు ఆదిమూర్తి గారు వచ్చి కుటుంబ క్షేమ నిమిత్తం ప్రార్థన చేస్తారు. తలలో వంచండి, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని బహుమిక్కిలిగా ప్రేమించిన మహాపరిశుద్ధుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, మా రక్షణకర్తవైన యేసుక్రీస్తు ప్రభువ, ప్రేమగల దేవుడవు, మా విమోచకుడవు, మహిమగల మా తండ్రి, నీ పరిశుద్ధమైన ఘనమైన ఉన్నతమైన నామమున మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తులు సమర్పిస్తున్నాము. ఇంతవరకు కూడా నీ ఉచితమైన మహాకృప మా అందరి పట్ల కనపరుస్తూ మట్టి పురుగులు లాంటి వాళ్ళని మమ్మల్ని అందరినీ కూడా జీవప్రాప్తులుగా చేసి బ్రతికిస్తూ కాపాడుతూ ఈ రాత్రి నీ సన్నిధిని సహవాసం మాకు ఇచ్చినందుకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞత స్తుతులు సమర్పిస్తున్నాను తండ్రి. ఈ రాత్రి కాలపు సమయంలో మా ప్రియులు సహోదరి అన్నపూర్ణమ్మ గారి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం. సోదరి విశ్వాసాలు బలపరుస్తున్న ధైర్యం దయచేయండి, సంపూర్ణ స్వస్థత నిబడన దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. వెంకటేశ్వర్ల కొరకు జానశ్రీరాణి కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారి ఇరువురిని ప్రేమించిన కుమారుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, ద్వారా ప్రాంతాల్లో ఉద్యోగరీత్యా ఉంటున్నారు. వారు ఉంటున్న సిద్దిపేట ప్రాంతంలో నీ కృపాక్షేమం తోడుగా ఉంచండి. వారి ఉద్యోగాలు రాకపోకల ప్రయాణాలు మీరు తోడుగా ఉండండి. నీ బిడ్డల ఉద్యోగాలను దీవించి ఆశీర్వించమని ప్రార్థన చేస్తున్నాం. పిల్లల చదువుల్లో మంచి జ్ఞానము, జ్ఞాపకశక్తిని, ఆశీర్వాదం బిడ్డలుగా దయచేయండి. రక్షణ దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రములయ్యాం. వెంకట్రావు కొరకు, ప్రభు శైలజ కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారికి ఇచ్చిన కుమారుడు కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రభువ, వారి కుటుంబాన్ని కూడా సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని ఆత్మీయంగా రక్షించండి, దీవించి ఆశీర్వదించండి. వారి ఉద్యోగాలు రాకపోకల ప్రయాణాల్లో మీరు దీవెనకరంగా చేయమని ప్రార్థన చేస్తున్నాము. పిల్లలిద్దరినీ కూడా ప్రభువ దేవుని దయ్యందను, మనుషులు దయ్యందను, జ్ఞానమందను, వయస్సు బిడ్డల వర్ధలు చేయమని ప్రార్థన చేస్తున్నాం. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయండి. కుమార్తె వెంకటరమణ కొరకు, సహోదరుడు రామలింగం కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారిని ప్రేమించిన కుమార్తె కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రభువ, రామలింగాన్ని, వెంకటరమణను, వారికి ఇచ్చిన పిల్లలు మీరు జ్ఞాపకం చేసుకొని దీవించండి, ఆశీర్వదించండి. వారి కుటుంబానికి రక్షణ దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. దీవించండి, ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఇలాగని చేరి వచ్చినటువంటి సోదరుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. చేరి వచ్చిన బిడ్డలందరినీ కూడా 2026 సంవత్సరం అంతా కూడా నీ కృపాక్షేమములతో నింపి దీవించండి, ఆశీర్వదించి ఆరోగ్యం, ఆయుష్కాలం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అందును బట్టి కృతజ్ఞత చెల్లిస్తున్నాం తండ్రి. సహోదరి అన్నపూర్ణమ్మ గారి కుటుంబం చుట్టూ నీ కంచె వేయండి, నీ దూతలు కాపుదల ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి సైతాన సంబంధమైన శోధన, కీడు నుంచి బిడ్డ తప్పించమని ప్రార్థన చేస్తున్నాం. యెహోవా మా కాపరి, మాకు లేమి కలుగదు అన్న విశ్వాసము, నిరీక్షణ, నిశ్చయత, ధీమా నీ బిడ్డలో పుట్టించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి.
2025 సంవత్సరం అంతా కూడా నీ కృపలోనైనా కాచి కాపాడారు. అనేకమైనటువంటి సమస్యల్లో, శోధనలో, దుఃఖంలో, వేదనలో నిపుణులను కాచి కాపాడి 2026 సంవత్సరం దయాకిరీటము ఈ కుటుంబానికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. తండ్రి, సహాయం చేయండి. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములలో ఆయన నమ్మకం సహాయకుడు. మా దేవ, మా ప్రభువ, మరి మీ దాసులైన మరి శ్యామబాబు గారిని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆయన పరిస్థితిని, కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి. వర్తమానం అందిస్తున్న బిడ్డలను కొన్ని ఆత్మచేతని బలపరుస్తున్నైనా నమ్మకమైన సాధనాలుగా వాడుకొని ఈ దినపు వాక్య ఆశీర్వాదాలు మా అందరికీ మీరు అనుగ్రహించమని, తనలో ఉంచిన ప్రతి ఒక్కరిని కూడా నీ స్థానాలు జ్ఞాపకం చేసుకోమని, మహిమ నీకు చెల్లించుకొనుసు నీ ప్రియకుమారుడును మన ప్రభువును రక్షకుడును యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి, ఆమేన్. దైవజనులకు ప్రత్యేకమైన వందనాలు. ఈ సమయంలో ఉమ్మన్నయ్య గారు వచ్చి ఈ కుటుంబ క్షేమంతో ప్రార్థన చేస్తారు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, గొప్ప దేవ, జీవము గల తండ్రి యేసయ్య, నీ బంగారు పాదాలు తండ్రి వందనాలు చెల్లిస్తున్నాయన. మరి ఈ రీతిగా ప్రభు అన్నపూర్ణతమ్మ కుటుంబం ఉందిగా తండ్రి, చక్కని స్తుతి కూడికను ప్రభు తండ్రి ఆయన ఏర్పాటు చేసుకోవడానికి కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి ఆయన. నాయన స్తుతి చేయటం ప్రభు మీకు ఎంతో శోభస్కరం అని చెప్పారు ప్రభు. నాయన కృతజ్ఞతాసులు చెల్లించడం ఎంతో మేలు ప్రభు తండ్రి. మరి ఆ రీతిగా ఈ కుటుంబాన్ని మీరు ప్రేమించారు, ఏర్పాటు చేసుకున్నారు, ప్రత్యేకపరిచారు నాయన, బలపరిచారు నాయన. కుటుంబం అంతటినీ కూడా ప్రభు తండ్రి మీ రక్షణలోకి నడిపించి ప్రభు తండ్రి నీ నామ మహిమార్థమై బిడ్డలని వాడుకుంటున్న రీతిని వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నీ వాక్యమే రీతిగా తండ్రి నాయన మహోన్నతమైన స్థలముల్లో ప్రభు తండ్రి నువ్వు నివసించి వాడైనప్పటికీ ప్రభు తండ్రి నాయన వినయము గల వారి వద్దను, దీనుల వద్దను నేను వారిని ఉజ్జీవింప చేస్తానని నీ యొక్క వాక్యం సెలవిస్తుంది తండ్రి. ఆ రీతిగా ప్రభు తండ్రి నాయన మీ ప్రసన్నతను తండ్రి ఈ కుటుంబం మీద కుమ్మరించండి, సహాయం దయచేయండి, నీ పరిశుద్ధాత్మ శక్తిని నింపండి. మరి ముఖ్యంగా అత్తమ్మకు నేను సంపూర్ణ స్వస్థతను దయచేయమని అడుగుతున్నాం. ఆమెకు విశ్వాసాన్ని బలపరచండి నాయన. అయ్యా నీ కృప దయచేయండి, కనికరం దయచేయండి ప్రభు నీ మేలుతో నింపండి నాయన. అయ్యా అరికాల నుంచి నడినెత్తి వరకు ప్రభు నాయన అయ్యా బలమును దయచేయమని పరిశుద్ధాత్మ కృపతో నింపమని తన కుమారులను, కుమార్తెలను, అల్లులను ప్రభు తండ్రి తన కోడలను దీవించండి, తమ సంతానమును దీవించి ఆశీర్వదించి సహాయం దయచేయండి. సమస్త మహిమా ఘనత ప్రభావం తండ్రి మీరే పొందులాగన సహాయము దయచేయమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో చిన్న ప్రార్థన పెట్టుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ అన్నయ్య. చక్కని దీవెనకరమైన ప్రార్థన చేసినటువంటి వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో సోదరి కల్పన ఒక వచ్చిన ఒక పాట, ఒక పల్లవి పాడుతుంది. ఆ తర్వాత తమ్ముడు సునీల్ వాక్పరిచితం ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత అశోక్ కుమార్ మాయ గారు వచ్చి వాక్ సందేశాన్ని 20 నిమిషాల లోపుగా అందించాలని ప్రేమతో వారిని ఆహ్వానిస్తున్నాం. ఏదేమైనా గానీ నీతోనే ఉంటానయ్యా, నన్ను ఎవ్వరేమన్నా కానీ నేను విడచిపోలేనయ్యా. ఏదేమైనా కానీ నీతోనే ఉంటానయ్యా, నన్ను ఎవ్వరేమన్నా కానీ నేను విడచిపోలేనయ్యా.
చక్కని పాడబాడి దేవుణ్ణి మహింపరిచినటువంటి సోదరికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ఈ పాట ఎందు నిమిత్తం పాడించానంటే యాక్చువల్గా అన్నపూర్ణక్కకు భయంకరమైన వేదనకరమైన పరిస్థితి నెలకొంది, అనారోగ్యంగా ఉంది. వారు దాన్ని ఎంచుకోకుండా దేవుడు చేసిన మేళ్ళ బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అనేది దిస్ ఇస్ వండర్ఫుల్, దిస్ ఇస్ ప్రీసియస్. ఇది చాలా విలువైనది, చాలా అమూల్యమైన సమయం. కనుక ఏది ఏమైనా కానీ నిన్ను వీడి నేను పోలేనయ్యా, ఎవరు ఏమన్నా కానీ నిన్ను విడిచి నేను పోలేనయ్యని చక్కని పాడబడినటువంటి కల్పనకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తుంది. ఈ సమయంలో సోదరులు సునీల్ వచ్చి చిన్న ప్రార్థన చేసిన తర్వాత అశోక్ కుమార్ గారు వచ్చి వాక్ సందేశాన్ని అందిస్తారు. ప్రార్థన చేసుకుందాం. మహాదేవ, మహోన్నతులను మహమికులుగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి యేసయ్య, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి ప్రభువా మీకు వందనాలు తండ్రి. ఇదిగో ప్రభా, ఈ సమయంలో దేవా మమ్మల్ని ఎందు నిమిత్తము నీ సన్నిధి నడిపించి ఉన్నారో సభ ఎడిగి ఉన్న దేవుడు ప్రభా, మరి మేము మిమ్మల్ని ఆరాధిస్తున్నాం, సూచిస్తున్నాం తండ్రి. ఇదిగో అత్తమ్మ పట్ల మీరు చేసిన మేలు ఉపకారాలు బట్టి ప్రభా మేము చూసిన కుటుంబం పట్ల మీరు జరిగించిన ప్రతి మేలును బట్టి ప్రభా మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన ఉన్నాం ప్రభా. అందరిని బట్టి మేము సూచిస్తున్నాం, కనపరుస్తున్నాం ప్రభా. ఇంతవరకు నాయన ప్రభా నీ కార్యక్రమం చక్కగా జరిగించిన విధానాన్ని బట్టి మేము సూచిస్తున్నాం ప్రభా. మంచి వాతావరణ అనుకూల పరిస్థితులు దయచేసినందుకు మీకు వందనాలు తండ్రి. ఇదిగో ప్రభా నీ దాసుడు ప్రభా నీ వాక్యం చెప్పబోతుండగా ప్రభా మీరే నాయన మాతో మాట్లాడమని, ఈ కుటుంబానికి కావాల్సిన ఆదరణ, మాకు కావాల్సిన ప్రభా ఆ మాటలు ప్రభా మీరే మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తాం దేవా. మరి ముందున్న సమయం అంతా మా దీవెనకరంగా మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసు పరిశుద్ధ నామమున పరిశుద్ధ పరం తండ్రి, ఆమేన్. ప్రత్యేకమైన థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ చేరవచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియచేస్తా ఉన్నాను. దేవుని సేవకులు శ్యామ్ గారికి, ఆదిమూర్తి మామయ్యకు, నా తోటి సహోదరులకు నా ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తూ మంచిది. ఈ సమయంలో కృతజ్ఞత స్తుతి కోడికను ఏర్పాటు చేసుకున్నటువంటి కుటుంబాన్ని బట్టి నేను ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. ఈ సమయంలో ఒక 20 నిమిషాల లోపుగా కృతజ్ఞత గురించి కొద్ది మాటలు మనము విందాం. దాన్ని అర్థవంతంగా ఒక 4 ప్రశ్నల ద్వారా మీ ముందుంచుతాను. నెంబర్ 1, కృతజ్ఞత అంటే ఏమిటి? రెండవదిగా, కృతజ్ఞత ఎప్పుడు చెల్లించాలి? మూడవదిగా, కృతజ్ఞత చెల్లిస్తే కృతజ్ఞత విషయంలో దేవుడి ఆలోచన ఏంటి? నాలుగవదిగా, కృతజ్ఞతలు చెల్లిస్తే ఏం జరుగుతుంది? ఈ 4 ప్రశ్నలకి మనం సమాధానాలు కానీ తెలుసుకోగలిగితే మనం ప్రతి ఒక్కరము దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. కృతజ్ఞత అంటే ఏమిటి? ఇది సంస్కృత పదము. కృత అనగా కార్యము, వర్క్, పని. జ్ఞత అనగా జ్ఞాపకము చేసుకొనుట. కృతజ్ఞత అనగా దేవుడు చేసిన పనులను, దేవుడు చేసిన కార్యాలను, దేవుడు మన పట్ల జరిగించిన వాటిని జ్ఞాపకము చేసుకుంటూ థ్యాంక్స్ చెప్పటమే కృతజ్ఞత. ఓకేనా? కృతజ్ఞత అంటే ఒక కుటుంబం పట్ల, కుటుంబంలోని ఒక వ్యక్తి పట్ల దేవుడు చేసిన కార్యాలను, పనులను జ్ఞాపకము చేసుకుంటూ మనము దేవుణ్ణి ఈ విధంగా చెల్లించటమే కృతజ్ఞత. కృతజ్ఞత ఎప్పుడు చెల్లించాలి? బైబిల్ ఏమంటుందంటే ప్రతి విషయమందు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, అది మేలైనా కీడైనా. ఒక విధంగా చెప్పాలంటే ఇందాక దేవుని సేవకులు చెప్పారు కదా, పెద్దమ్మకి కొంత అనారోగ్యం ఉన్నప్పటికీ కూడా దేవుడు వాళ్ళు ఈ అనారోగ్యంలో ఏమీ దేవుడికి థ్యాంక్స్ చెబుదాం అనుకోలేదు, కానీ దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు. ప్రాముఖ్యంగా మీరు 3 విషయాలు జ్ఞాపకం చేసుకోండి. నెంబర్ 1, ప్రతి విషయంలో చెల్లించడం అనేది అది అసాధారణమైంది. అది భక్తులు మాత్రమే చేయగలరు, అత్యంత విశ్వాసులు మాత్రమే చేయగలరు. మనలాంటి వాళ్ళని చేయలేం. ఒక 10th క్లాస్ ఫెయిల్ అయినప్పుడు ఎవరింటికాడ కుటుంబ ప్రార్థన జరిగిందా?
ఒక దగ్గర ఏదన్నా జరిగినప్పుడు జరగదు, అది భక్తులు మాత్రమే చేయగలరు. కానీ మనము చేయాల్సినటువంటి ఏంటంటే నెంబర్ 1 మేలు. దేవుడు నుంచి నువ్వే మేలు పొందినా, నాన్న ప్లీజ్ రా, దేవుడి నుంచి నువ్వే మేలు పొందినా దేవుడికి థ్యాంక్స్ చెప్పాలి. రెండవదిగా దేవుడి నుంచి నువ్వు ఆశీర్వాదం పొందినప్పుడు ఖచ్చితంగా థ్యాంక్స్ చెప్పాలి. మూడవదిగా దేవుడి నుంచి దీవెన పొందినప్పుడు థ్యాంక్స్ చెప్పాలి. ఏంటయ్యా మేలు అంటున్నావు, ఆశీర్వాదం అంటున్నావు, దీవెన అంటున్నావు. మేలు అంటే జ్ఞాపకం పెట్టుకోండి, దేవుడు నాకు ఏ మేలు చేశాడయ్యా అని చాలామంది చాలా ఈజీగా నేస్తారు. మేలు అనంటే దాని అర్థం ఏంటంటే నువ్వు భూమి మీద సజీవంగా ఉండటమే దేవుడు చేసిన మేలు. నీ కంఠములో ప్రాణం ఉంది అనంటే దేవుడు నీకు మేలు చేసినట్టు ఇది ఎప్పుడు మర్చిపోవద్దు. దేవుడే నీకు మేలు చేయకపోతే 2026 నువ్వు చూసేదానివి కాదు. నీకంటే స్థితిమంతులు, నీకంటే చిన్నవాళ్ళు, నీకంటే ఆరోగ్యవంతులు, నీకంటే ఉన్నతులు 2025లో సమాధుల్లోకి వెళ్ళారు. 2026ని చూసామంటే దేవుడు మేలు చేశాడు. మేలు అనంటే ఏంటి అనంటే సజీవంగా ఉండటం. ఆశీర్వాదం అంటే ఏంటి చూస్తారన్నమాట. చూడండి, అపోస్తల కార్యముల గ్రంథం 3వ అధ్యాయము 26వ వచనం చూడండి అందరూ. ఆశీర్వాదానికి ఈరోజు డెఫినేషన్ తెలియకపోతే చక్కగా చూడండి. అపోస్తల కార్యముల గ్రంథం 3వ అధ్యాయము 26వ వచనం చదువుతారా? దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వానిని వాని దుష్టత్వం నుంచి మళ్లించుట వలన మిమ్మను ఆశీర్వదించుటకు అన్న మాటను చూస్తున్నాం. దాని అర్థం ఏంటంటే ఒక వ్యక్తి ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు అనంటే పాపం నుంచి విడిపించబడటం, దుష్టత్వం నుంచి మళ్లించబడటం, అది ఆశీర్వాదం. మన భాషలో చెప్పాలంటే పాపక్షమాపణ, మారు మనసు, బాప్తీసం తీసుకోవటమే ఆశీర్వాదము. దేవుడు నన్ను ఆశీర్వదించాడు అనంటే రక్షణ పొందటము, మారు మనసు పొందటము, బాప్తీసం పొందటము, లేదంటే సంఘంలో చేర్చబడటం, ఇది దేవుడు ఆశీర్వదించాడు అనంటే. రెండవదిగా దీవెన అనంటే ఏంటి అనంటే నన్ను దేవుడు దీవించాడు అనంటే మెటీరియల్ సంబంధంగా అనగా వస్తు సంబంధంగా. నాకు ఒక ఇల్లు ఇచ్చాడు, నాకు ఒక ఉద్యోగం ఇచ్చాడు, నాకు ఒక కారు ఇచ్చాడు, నాకంటూ పిల్లల్ని ఇచ్చాడు. అమ్మ ముందు జరగండి. అయ్యా కొద్దిగా ముందు జరగండి, మీరు ఇంకా ముందు జరగండి చిన్న. ఓకేనా? విందాం. చూడండి, మీరు ఈ మాటలను జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మేలు అనంటే భూమి మీద మనము సజీవంగా బ్రతికి ఉండటము దేవుడు మేలు చేయటం అంటే. ఆశీర్వాదము అనంటే ఆత్మ సంబంధంగా పాపక్షమాపణ, మారు మనసు, బాప్తీసము, సంఘంలో చేర్చబట్టమే దేవుడు నన్ను ఆశీర్వదించాడు. ఎవరైనా మీరు వచ్చి ఎవరైనా ఒక వ్యక్తి వచ్చి దేవుడు నన్ను ఆశీర్వదించాడు అనంటే నువ్వు బాప్తీసం తీసుకున్నావా అని అడగండి. బాప్తీసం తీసుకోలేదంటే అది ఆశీర్వాదం కాదు. ఆశీర్వాదము ఆత్మ సంబంధమైనది. దీవెన అనేది శరీర సంబంధమైనది, భూ సంబంధమైనది. నాకు ఒక మంచి అపార్ట్మెంట్ ఇచ్చాడు, నాకంటూ ఒక ఉద్యోగం ఇచ్చాడు, నాకంటూ ఒక కారు ఇచ్చాడు, నాకంటూ ధనం ఇచ్చాడు, ఇది దీవించబడటం. నీకు దేవుడు మేలు చేసినా, దేవుడు నిన్ను ఆశీర్వదించినా, దేవుడు నిన్ను దీవించినా ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. నెంబర్ 1 కృతజ్ఞత అంటే దేవుడు చేసిన కార్యాలను జ్ఞాపకం చేసుకోవటం. ఏ సందర్భాల్లో చెల్లించాలంటే ప్రతి విషయంలో చెల్లించాలి, అది అల్టిమేట్. లేకుంటే మేలు పొందినప్పుడు, ఆశీర్వాదాన్ని పొందినప్పుడు, దీవెన పొందినప్పుడు. కృతజ్ఞతలు చెల్లించటంలో దేవుడి యొక్క ఆలోచన ఏంటి? 3 మాటలు చూపిస్తాను. గాడ్స్ విల్, దేవుని చిత్తం. ఇందా చదివాం కదా, 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం చూసాం కదా.
ప్రతి విషయమందు దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఈ విధంగా చెల్లించుట ప్రభువైన యేసుక్రీస్తునందు మీ విషయముల్లో దేవుని చిత్తం అని ఉంటుంది. గాడ్స్ విల్. అందుకే కృతజ్ఞతల్ని దేవుడు కోరుకుంటాడు, కృతజ్ఞతల్ని దేవుడు ఆశిస్తాడు. అది గాడ్స్ విల్ మొదటిగా. రెండోదిగా చూడండి, కీర్తన గ్రంథం 69వ కీర్తన 30-31 వచనాలు చూడండి. మేలు మొదటిగా, రెండవదిగా కృతజ్ఞత, మూడవదిగా ఆశీర్వాదం. ఆదికాండం 7వ అధ్యాయం రండి. నెంబర్ 1 దేవుడు ఏ మేలు చేశాడో చూద్దాం. ఆదికాండం 7వ అధ్యాయము 23వ వచనం. నరులతో కూడా పశువులను, పురుగులను, ఆకాశ పక్షులను, నేల మీద ఉన్న జీవరాశులన్నీ తుడిచివేయబడిను. అవి భూమి మీద నుండకుండా తుడిచివేయబడిను. నోవహును అతనితో కూడా ఆ ఓడలో ఉన్నవి మాత్రము మిగిలి ఉండెను. ఇది నోవహు జీవితంలో దేవుడు చేసిన మేలు. భూమి మీద సమస్తము చనిపోతే నోవహు కుటుంబం మాత్రమే బ్రతికింది. అది నోవహు జీవితంలో చేసిన మేలు. ఇప్పుడు నోవహు ఏం చేశాడు చూద్దామా రండి, పక్క పేజీ తిప్పండి. 8వ అధ్యాయము 20వ వచనం. 8వ అధ్యాయము 20వ వచనం. 19 కూడా చదువు నాన్న. 19 కూడా చదివితే ప్రతి జంతువును, ప్రాకు ప్రతి పురుగును, ప్రతి పిట్టయు, భూమి మీద సంచరించవన్నీ వాటి వాటి జాతుల చొప్పున ఆ ఓడలో నుండి బయటకు వచ్చెను. అప్పుడు నోవహు యెహోవాకు బలిపీఠమును కట్టి పవిత్ర పక్షులన్నిటిలోనూ కొన్ని తీసుకొని ఆ బలిపీఠం మీద దహన బలి అర్పించెను. ఇప్పుడు 21 వచ్చింది చూడండి. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన ఆగ్రానించి ఇక మీదట నరుని బట్టి భూమిని మరలా శపించును అన్నాడు. 9వ అధ్యాయం 1వ వచనం చూడండి. మరియు దేవుడు నోవహును అతని కుమారులను ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించండి. ముగిస్తాను, నా వైపు చూడండి. ఇక్కడ ఏ బ్లెస్డ్ సైకిల్ అని చెప్పాను కదా, జాగ్రత్తగా వినండి. దీన్ని నోవహు జీవితంలో చూడవచ్చు. నోవహుకు దేవుడు ఏ మేలు చేశాడు? నోవా, జలప్రళయం రాబోతా ఉంది, ఓడను కట్టుకో అన్నాడు. ఓడను కట్టాడు. నోవహు కుటుంబం అంతా ఓడ లోపలికి వెళ్ళిపోయారు. భూమి మీద 40 రోజులు 40 రాత్రులు 40 పగలు ప్రచండ వర్షం కురిసింది. ఆ విధంగా మొత్తము జలప్రళయము బైబిల్లో లెక్కల ప్రకారము 382 రోజులు, అనగా సంవత్సరంగా పైగా నోవహు ఓడలో ఉన్నాడు. 382 రోజుల తర్వాత జలప్రళయం ముగిసిన తర్వాత ఓడలో నుంచి నోవహు కుటుంబం బయటకు వచ్చింది. ఓడలో నుంచి నోవహు కుటుంబం బయటకు రాగానే అందరూ మరణిస్తే నా కుటుంబం ఒక్కటే మిగిలిందని ఎంజాయ్ చేయాల. వెంటనే బలిపీఠాన్ని కట్టి పవిత్ర పశువులను, పవిత్ర పక్షుల్లో పవిత్రమైన తీసుకొని బలిపీఠాన్ని కట్టి దహన బలి అర్పించి ఇప్పుడు ఏమంటున్నాడు తెలుసా? దేవా, నీకు కృతజ్ఞతాస్తుతులు. ఇప్పుడు నోవహు యొక్క ఓడలో నోవహుకి ఏ మేలు చేశాడు చెప్పండి? నోవహుకి ఏమన్నా, ఇప్పుడు 3 కొడుకులు 3 కోడలు కదా, సంవత్సరం పైన ఉన్నారు కదా, ఓడలు ఏమన్నా ఎవరైనా ప్రెగ్నెంట్ అయ్యారా? ఏ మేలు లేదే. ఏ కుమారుడి కన్నా కొడుకు పుట్టాడా? లేదే. 10 అంతస్తులు ఏమైనా సంపాదించాడా? లేదే. 10 ఎకరాలు ఏమైనా సంపాదించాడా? లేదే. నోవహుకి ఏమైనా ఉద్యోగం వచ్చిందా? లేదే. నోవహుకి ఏమన్నా ఆస్తి వచ్చిందా? లేదే. మరి నోవహు బయటకు వచ్చి బలిపీఠాన్ని కట్టి ఎందుకు థ్యాంక్స్ చెప్తున్నాడు? సింపుల్, ఒకటే, ప్రభువా, ఈ 382 రోజులు నా కుటుంబం పట్ల నువ్వు కృప చూపించేవయ్యా, మేలు చేసావు. మా కుటుంబంలో వక్రము కూడా మరణించలా. 382 రోజులు దేవుడు ఏ మేలు చేశాడు మీరు ఆలోచన చేయండి. 382 రోజులు దేవుడు ఏ మేలు చేశాడు తెలుసా? ఇప్పుడు నోవహు చెప్తున్నాడు, దేవా, 382 రోజులు ఓడ నీళ్ళ మీద ఉంది. ఏ చిన్న రంధ్రం పడినా, చిన్న రంధ్రం పెద్ద టైటానిక్ ఓడని ముంచేసింది. నా ఓడకి చిన్న రంధ్రం పడినా మేమందరం జల సమాధి అయ్యేవాళ్ళం. మా మరణం కాకుండా కాపాడాం, ప్రమాదం జరగకుండా కాపాడాం. నీకు వందనాలు. 382 రోజులు నీ ఆహారంతో మమ్మల్ని పోషించాం. 382 రోజులు నీ నీరునిచ్చి మమ్మల్ని పోషించాం. 382 రోజులు మొత్తం కూడా ఆ
కీలుతో నింపబడింది కదా. ఏ ఒక్క క్షణము గాలందకపోయినా చచ్చిపోయి ఉండేవాళ్ళం. నీవు వాయువునిచ్చేవో. 382 రోజుల్లో ఏ ఒక్కరికి బీపీ పెరిగినా, 382 రోజుల్లో ఏ ఒక్కరికి షుగర్ పెరిగినా, 382 రోజుల్లో ఏ ఒక్కరికి అనారోగ్యం వచ్చినా డాక్టర్లు లేరు. 382 రోజులు మా కుటుంబంలో ఏ ప్రమాదం జరగకుండా కాపాడే చూసాము. అందును బట్టి ప్రభా మేము క్షేమంగా లోపలికి వెళ్ళాం. సంవత్సరం తర్వాత క్షేమంగా బయటకు వచ్చాం. ఇది కదా మేలంటే, ఇది కదా దేవుడి మేలు అని అంటే. అందును బట్టి మేలు అని అంటే నీ కంఠంలో ప్రాణం ఉండటమే మేలు. ఇది ఎప్పుడు మర్చిపోవద్దు. ఆ మేలును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే, ఇప్పుడు చూడండి, దేవుడు మేలు చేశాడు మరణించకుండా. నోహు వెంటనే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. దేవుడు వాటిల్ని ఆగ్రానించి అంటున్నాడు కదా, నోవా ఇంకెప్పుడు ఇలాంటి జలప్రలయాన్ని తీసుకురానయ్యా, నీకు ప్రామిస్ చేస్తున్నా. రెండవది ఏమంటున్నాడు తెలుసా? 9వ అధ్యాయం వెంటనే నోవహుని ఇట్లో ఆశీర్వదించెను, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి ఏలుబడి చేయండి అని ఆశీర్వదించాడు. ఎందుకో తెలుసా? కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు. సింపుల్. దేవుడు నీకు మేలు చేసినప్పుడు, అది చిన్నదైనా పెద్దదైనా, ఆ మేలును బట్టి థ్యాంక్స్ చెప్తే వాటి ఆగ్రహించిన దేవుడు మరలా ఆశీర్వాదాలుగా తీసుకొస్తాడు. అదే ఏ బ్లెస్డ్ సైకిల్. అందుకని దావీదు అంటాడు కదా, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమును సమస్తమా ఆయన పరిశుద్ధ నామాన్ని సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములు దేనిని మరువద్దు. ఇలాంటి బ్లెస్డ్ సైకిల్స్ని దావీదు జీవితంలో ఎన్నో వందలు చూసుంటాడు. చిన్న మేలు పొందిన థ్యాంక్స్ చెప్పడం, అది ఆగ్రహించడం, మళ్ళీ ఆశీర్వాదం రావటం. ఆ విధంగా నోవహు జీవితంలో చేశాడు, దావీదు జీవితంలో చేశాడు, యోబు జీవితంలో కూడా చూశాడు. యోబు కీడు వచ్చింది, అయినా దేవుని స్తుతించాడు. ఆగ్రహించిన దేవుడు రెండంతల ఆశీర్వాదం తెచ్చాడు. ఆ దేవుడి నుంచి మేలు పొందుకున్న మనము, దీవెన పొందుకున్న మనము, ఆశీర్వాదం పొందుకున్న మనం థ్యాంక్స్ చెప్తే ఆ కృతజ్ఞతను ఆగ్రహించిన దేవుడు తిరిగి ఆశీర్వాదాలకు నీ మీదకి పంపిస్తాడు. ఆ ఆశీర్వాదాలు నీ బిడ్డల మీదకి తరతరాలకు ఆశీర్వాదకరంగా చేస్తాడు. ఈ సమయంలో 2025 సంవత్సరం అంతా కూడా అమ్మ యొక్క ట్రాన్స్ఫర్లు అయితేనేమి, అన్న యొక్క ప్రయాణంలో అయితేనేమి, వారి బిడ్డల యొక్క చదువుల్లో అయితేనేమి, వెంకట్రావు యొక్క కుటుంబంలో అయితేనేమి, వాళ్ళ కుమార్తె కుటుంబంలో, అంతకన్నా ప్రాముఖ్యంగా పెద్దమ్మ యొక్క ఆరోగ్య విషయంలో దేవుడు మేలు చేసి మరొక నూతన సంవత్సరం దయాకిరీటాన్ని పొందుకోవటానికి దేవుడు మేలు చేశాడని వారు థ్యాంక్స్ చెల్లిస్తూ ఉండగా, ఈ థ్యాంక్స్ని ఆగ్రహించిన దేవుడు ఈ 2026 సంవత్సరంలో వారికి దాచి ఉంచిన ప్రతి మేలుతో ఈ కుటుంబాలను నింపాలని, ఈ సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు పగలు మేఘస్తంభముల, రాత్రి అగ్నిస్తంభముల ఆ కృపను వీరి మీద ఉంచాలని, ఈ సంవత్సరం అంతయు ఆ మహోన్నతుడైనటువంటి రెక్కల చాటున పెద్దమ్మను ఈ కుటుంబ సభ్యులందరినీ దేవుడు సంరక్షించి కాపాడాలని కృతజ్ఞతలు చెల్లిస్తే ఏం జరుగుతుంది? కృతజ్ఞతలను ఆగ్రహించిన దేవుడు ఆశీర్వాదాలుగా మన మీదకి పంపిస్తాడు. ఆ విధంగా ఈ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాలని మనసారా కోరుకుంటూ నా మాటను ముగిస్తున్నాను. దేవుడు ఈ మాటలని మనందరి వినికిడిలో నీరు కట్టి ఫలింపచేయనుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అవకాశం ఇచ్చిన దేవుని సేవకులకు నా నిండు వందనాలు తెలియజేస్తున్నాను. ఓకే, మంచిది. చక్కని వాక్య సందేశాన్ని మనము ఆలకించాం. మేలైనా కీడైనా దేవుణ్ణి స్తుతించాలని, దేవుని నామాన్ని ఘనపరచాలని చాలా చక్కని వివరణ దైవ గ్రంథంలో తెలియజేసినటువంటి సోదరులు అశోక్ కుమార్ మావి గారికి ప్రత్యేకమైన వందనాలు. యాక్చువల్గా దైవజనులు అనివార్య కారణాల వల్ల మన మధ్యకు రాలేకపోయారు. వచ్చి ఒక 10-15 నిమిషాలైన వాక్యాన్ని అందిస్తానని చెప్పారు, కానీ అనివార్య కారణాల వల్ల రాలేకపోయారు. అయితే ఇప్పటి నుంచి ఒళ్ళు పెడితే మీరు వెళ్తారు. అయితే ఒకే ఒక చిన్న మాట చెప్పేసేసి నేను ముగిస్తాను. ఇట్లాగే ఒక ఫాస్ట్ గారంట మేలైనా కీడైనా ఏదైనా కూడా దేవుని స్తుతించాలని చెప్పి గొంతు చించుకొని పెద్దగా చెప్పాడంట. ఆ చివరున్నటువంటి ఒక ఆయన తలుపు దగ్గర ఉన్న ఆయన ఇట్లాగే స్తుతించాలని చెప్పేసి అనుకొని ప్రార్థన అయిపోయిన తర్వాత ఆ చివరున్న ఆయన పాస్టర్ దగ్గరికి వచ్చి, మా ఇంటి దగ్గర రేపు పొద్దున ప్రార్థన పెట్టయ్యా, రేపు సాయంత్రం అని చెప్పారంట. సరే, విషయం ఏంటని చెప్పారంట. విషయం ఏంటంటే అడిగితే ఆ ఫాస్టర్ గారికి ఆ వ్యక్తి చెప్పిన ఏంటంటే,
మా అమ్మాయి డిగ్రీ ఫైనల్ ఇయర్ ఉన్న 6 సబ్జెక్టులు 10 మార్కులు మాత్రమే వచ్చి మిగతా 30 మార్కులు రాకుండా ఫెయిల్ అయింది కనుక 6 సబ్జెక్టులు ఫెయిల్ అయింది కనుక నువ్వు చెప్పిన మాట ప్రకారం మా ఇంటి దగ్గర వచ్చి స్తుతి కూడిక పెట్టండి అని చెప్పాడంట. నేనేదో మాట సామెతకి వాక్యంలో ఉందని నేను చెబితే ఇట్లా అంటున్నాడు ఏంటి అని చెప్పేసి, సరే ఫాస్ట్గా చెప్పాడు కనుక ఖచ్చితంగా చెప్పాల్సిందే, పెట్టాల్సిందే. సరే వచ్చేసారు, పెట్టేసి అయిపోయిన తర్వాత ఆ స్తుతి కూడికలో ఈ కుటుంబం యొక్క సాక్ష్యం ఆ దైవజనుడు చెప్పాడంట. ఈ కుటుంబం ఎంత మంచి కుటుంబం అంటే మేలైనా కీడైనా, అంత మాత్రం మంచి అయినా చెడైనా, కష్టమైనా నష్టమైనా, సంతోషమైన దుఃఖమైన ఆ బిడ్డలు దేవుణ్ణి స్తుతించే విధానం చాలా గొప్పదని చెప్పేసి బహుబలంగా ఆ దైవజనుడు వాక్యం చెప్పేసి వెళ్ళిపోయాడంట. ఆ చివరి మరొక ఆయన వచ్చాడు, ముందర ఆయనకు వచ్చేసేసి, అయ్యా మీ సాక్ష్యం మేము విన్నాను, మీ పద్ధతులు మీ అన్నీ విన్నాము కనుక నేను ఒక్క రిక్వెస్ట్ కోరతానని చెప్పాడంట. ఏమి రిక్వెస్ట్ అయ్యానంటే, మీ అమ్మాయిని నా కోడలుగా చేసుకుంటానయ్యా అని చెప్పన్నాడంట. ఇదేంది 6 సబ్జెక్టు పోయింది, డిగ్రీ పాస్ అవుతుందో పాస్ కదో తెలియదు. సో ఇట్లా ఏంటి అయ్యా, మా అమ్మాయి ఫెయిల్ అయింది కనుక అయినా మీ అబ్బాయి ఏం చేస్తాడు అని చెప్పేసి ఆ యొక్క తండ్రిని ఈ యొక్క తండ్రి అడిగాడంట. ఆ తండ్రి చెప్పిన విషయం ఏంటి తెలుసా? మా అబ్బాయి 1998వ సివిల్స్ బ్యాచ్లో 10వ ర్యాంక్ సంపాదించి ఇప్పుడు రాజస్థాన్లో ఆ యొక్క సివిల్స్లో ఐపీఎస్ కొట్టేసేసి సిద్ధంగా ఉన్నాడు. ఆ బిడ్డకి మీ యొక్క కుమార్తెను ఇవ్వాలని నేను ఆశపడుతున్నాను. ఎందుకు బట్టి అంటే మీ సాక్ష్యాన్ని, మీ త్యాగాన్ని నేను చూశాను కనుక అని చెప్పి అందరికి గట్టిగా చప్పటపడి దేవుణ్ణి నా మనసు స్తుతిద్దాం. నేను చెప్పేది ఇదేదో స్టోరీ, కల్పన కథ కాదని, నిజంగా జరిగినటువంటి విషయం. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, కృతజ్ఞత అనేది గత రాత్రి చెప్పినట్లుగా కృతజ్ఞత అనేది బహుశా మనము చేయవలసిన కార్యం, అంత మాత్రం కృతజ్ఞత కలిగి ఉండటం అనేది మన వైఖరిగా ఉండాలని మనం తెలుసుకొని దేవుని కృపలో వర్ధిల్లాలని నేను ముగిస్తున్నాను. ఈ సమయంలో ఈ యొక్క కూడిక ఎందు నిమిత్తం, ప్రధానంగా ఎందు నిమిత్తం ఏర్పాటు చేసుకున్నారంటే వెంకటేశ్వర మావయ్య అలాగే అక్కయ్య జాన్స్ అక్కయ్య కుటుంబంలో దేవుడు ఎన్నో మేలు చేస్తూ వస్తున్నాడు. అంత మాత్రమే కాదు, తన కుమారులు చెర్రీ తమన్ 10th క్లాస్ వెళ్తున్నాడు. అంత మాత్రమే కాదు, చెర్రీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ ఐపీసీ రాయబోతున్నాడు, ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామ్స్ రాయబోతున్నాడు. వారి నిమిత్తం ముందుగా దేవుని స్తుతించాలి అనే ఒక మంచి నిశ్చయతోటి, ఇది చాలా చాలా క్రూషియల్ టైం అయినా కూడా దేవుడే చూసుకుంటాడని చెప్పేసి ఈ కృతజ్ఞత కూడిక ఏర్పాటు చేశారు. మీరు అందరూ వచ్చారు, మీ అందరి కొందనాలు. ఈ సమయంలో వారి కుటుంబం తరపు నుంచి వెంకటేశ్వర మావి గారు వచ్చి వారి యొక్క క్లుప్తమైన మాటలు చెప్పి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ తెలియజేస్తారు. ఆ తర్వాత ముగింపు ప్రార్థన చేస్తాను, ఆ తర్వాత ముగించుకున్నాం. చేరి వచ్చిన ప్రియ సంఘానికి తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామంలో మీకు అందరికీ వందనాలు. దేవుని కృపను బట్టి మనందరి ఇక్కడ కూడాము. ఇక్కడ కృతజ్ఞత కూటమి. దేవుడు ఎన్నో మేళ్ళు చేశాడు. ప్రతిదీ మేలే. ట్రాన్స్ఫర్ విషయంలో కానీ, పిల్లలు చెర్రీ పాస్ అయ్యే విషయంలో కానీ, చిన్నవాడు కూడా మంచిగా చదువుతున్నాడు. అట్ ద సేమ్ టైము అమ్మకు కూడా బాగలేకుండా ఉంది. అయినా కూడా దేవుడు ఎప్పటికప్పుడు ఆమెను కాపాడుతూ వస్తూ ఉన్నాడు. సో ఈ విషయాలన్నింటిలో కొంతమంది విషయాలు బాగున్నా కూడా అమ్మ విషయంలో మేము దుఃఖపడుతూ ఉన్నాం. కానీ అది దేవుని తెలియకుండా లేదు. ఎందుకంటే గాయాన్ని పెట్టుబడి నేనే, గాయాన్ని కట్టుబడి నేనే. ఏమైనా దేవుని దృష్టి మా కుటుంబం మీద ఉందని నాకు నేను కులకృష్ణులకి దాన్ని నమ్ముచూ ఉన్నాను. సరే, ఏదేమైనప్పటికీ దేవునికే మహిమ ఘనత ప్రభావం చెల్లుగాక. సంతోషం వచ్చినప్పుడే కాకుండా సంతోషంగా ఉంటే
మనము ఇలాంటి కృతజ్ఞత కూటలు కలిగి ఉంటాము. అదేవిధంగా బాగలేనప్పుడు కూడా దేవుణ్ణి స్తుతించడము, కృతజ్ఞత కలిగి ఉండటము చేయకుండా ఉండకూడదని నాకు తలంపు. బాగుంటేనే నువ్వన్నీ ఆడంబరంగా చేసుకోవటం కాదు, బాగలేనప్పుడు కూడా ఏదైనా దుఃఖ విషయం కలిగినప్పుడు కూడా దేవునికే మహిమ. యోబు తనకి బాగలేనప్పుడు ఒక మాట అంటాడు. వాళ్ళ భార్య ఏమంటుందంటే, ఇంకా దేవుడు దేవుడు అంటున్నావు, నువ్వు దూషించి బయటికి రమ్మంటే పాపాత్మలో మాట్లాడద్దు, దేవుడు మనల్ని ఆశ్రయించినప్పుడు సంతోషించావు కదా, దుఃఖం కలిగినప్పుడు కూడా నువ్వు దేవుడిని వదిలిపెడతావా అనే విధంగా మాట్లాడుతాడు అనమాట. సరే, ఏదేమైనప్పటికీ దేవుడు ఎన్నో మేలు చేశాడు. సో అమ్మ గురించి మీరు ప్రార్థన చేయండి. మీ ప్రార్థన వల్లనే మేము దూరంగా ఉంటున్నా కూడా క్షేమంగా మీకు రావటం కానీ, నా డ్యూటీలో నేను సముద్రంలోకి వెళ్ళి వచ్చినప్పుడు కానీ క్షేమంగా వస్తున్నాను. ఎన్నోసార్లు ఆ గాలి, ఆ మేఘాల మధ్య పెట్రోల్ అయిపోయి చాలాసార్లు జరిగినాయి. అయినా కూడా దేవుడు నన్ను క్షేమంగా నడిపిస్తూ వస్తున్నాడు. సో పిల్లల ఎగ్జామ్స్ గురించి, అమ్మ ఆరోగ్యం గురించి, మేము దూర ప్రాంతాల్లో ఉన్నాం కాబట్టి మా అందరి గురించి మీ యొక్క ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. నీతిమంతుల ప్రార్థన ఆలకించే దేవా అని ఉన్నది. సో కాబట్టి ప్రతి ఒక్కరు మర్చిపోకుండా మా కుటుంబాన్ని దేవునిలో జ్ఞాపకం చేసుకోండి. ఇంకో ఏంటంటే, మేము ఇంకా ఆత్మీయంగా పెరగాలని. ఇంకా నాకు ఎలాంటి ఆశ లేదు. దేవుడు ఇంతవరకు అన్నీ చేశాడు. ఆత్మీయంగా ఇంకా ఎదగాలని, తమ్ముళ్ళలాగా, అల్లుళ్ళలాగా, మామిలాగా వాక్యం నేను కూడా చెప్పాలని ఆశ ఉంది. సో నేను ఆత్మీయంగా ఇంకా పెరగాలని, మా కుటుంబంతో ఆత్మీయంగా పెరగాలని, దేవునిలో నలుగురు దిక్కులు ఉంటాను. ఈ అమ్మాయి ఒకది ఇంట్లో ఉంటుంది, నేను అక్కడ సముద్రంలో ఉంటాను, వీడొక హాస్టల్లో ఉంటాడు, వాడొక హాస్టల్లో ఉంటాడు. ఇది చూసుకున్నప్పుడు చాలా బాధ వేస్తుంది. కానీ ప్రభువా, మేము ఎక్కడున్నా కూడా నీ సన్నిధిలో మేము ఉండాలి ప్రభువా. అబ్రహాం చేస్తాడు, ప్రభువా నా బిడ్డ ఆగరికి పుట్టిన బిడ్డ ఉంటాడు కదా, ఇజ్మాయిల్ని ఆ యొక్క ఆగర్ని షారా గంటేస్తుంది. ఎడారిలోకి గంటేసినప్పుడు అబ్రహాం ఒక ప్రార్థన చేస్తాడు, ప్రభువా వాడు ఎక్కడున్నా నీ సన్నిధిలో ఉండలాగా వాడిని జ్ఞాపకం చేసుకో ప్రభువా అని. సో నలుగురు దిక్కున్నా కూడా ప్రభువా మేము ఎక్కడున్నా కూడా నీ సన్నిధిలో మేము ఉండాలి ప్రభు అని చెప్పి నేను ప్రార్థన చేస్తూ ఉంటాను. సో అదేవిధంగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మళ్ళీ దేవుని చిత్తం అయితే ఇలాంటి కృతజ్ఞత కూటిగా ఇంకోసారి కలిగి ఉండి మళ్ళీ కలుద్దామని ఆశ. సరే, చిన్న భోజన పలహారాలు అంటే లెమన్ రైస్ ప్లస్ స్వీట్ అది ఏర్పాటు చేసాము. సో అది తీసుకొని వెళ్ళవలసిందిగా ప్రార్థిస్తున్నాం. మంచిది మావయ్య. మావి నిమిత్తం అలాగే అక్కయ్య కూడా సిద్దిపేట ఆ ప్రాంతంలో సీనియర్ బ్యాంక్ మేనేజర్ ఎస్బీఐ వారు ఉద్యోగం చేస్తున్నారు. హైదరాబాదులో బిడ్డలు ఉంటున్నారు, మామ ముంబైలో ఉంటారు. వారందరి నిమిత్తం ప్రత్యేకంగా ప్రార్థించండి. అలాగే వెంకటరామావి నిమిత్తం శైల ఇక్కడ ఉంటూ తన తల్లిగారి నిమిత్తం చూసుకుంటూ ఉన్నారు, వారి నిమిత్తం ప్రార్థన చేయండి. అలాగే ప్రత్యేక అన్నపూర్ణక్క నిమిత్తం మీ అనుదిన ప్రార్థనలో కూడా జ్ఞాపకం చేసుకోండి. దేవుడు తన కార్యాన్ని ఆ బిడ్డ నెరవేర్చి ఉన్నతమైన మేలుతో చక్కని స్వస్థతతో బిడ్డ నింపులాగున ఆ బిడ్డ నిమిత్తం ప్రార్థన చేయాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. అందరూ అలాగే తల వంచండి, కళ్ళు మూసుకునండి. ఒక చిన్న ప్రార్థన చేసుకున్నాం, ముగించుకున్నాం. మహాగరుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, నీ శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు వందనాలు వేలాదిగా చెల్లిస్తున్నాం. ఈ యొక్క స్తుతి కోడికలో నిండిన సహాయాన్ని దయచేశారు. చక్కని పాటల ద్వారా, స్తుతి ఆరాధనల ద్వారా మీరు మహిమ పొందారని మేము నమ్ముతున్నాం. ఏది ఏమైనా కూడా నిన్ను స్తుతించడం ఆపకూడదని, ఆరాధన ఆపకూడదని, నిత్యము నిన్ను స్తుతించాలని ఒక మంచి నిశ్చయతోటి స్తుతించి ఉండగా ఆ స్తుతిని దీవించండి. ఆ తర్వాత చక్కని వాక్యాన్ని సోదరుల ద్వారా మాట్లాడారు ప్రభా. అవునయ్యా, మేము ఏదైనా కూడా నిన్ను స్తుతించేవాడిగా ఉండాలి, నిన్ను నమ్ముకోవటమే నిజమైన ఆశీర్వాదం అని చక్కని మాటలతో మమ్మల్ని బలపరిచిన విధానానికై నీకే స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాం. వినే వాక్యాన్ని విడిచిపెట్టకుండా మా హృదయంలో దోచుకుని వాక్యానుసారమైన నీతి భక్తితో ముందు కొనసాగే విధంగా మీ సహాయాన్ని దయచేయండి. ప్రత్యేక కుటుంబాన్ని కాచి భద్రపరచండి ప్రభా. వెంకటేశ్వర మాయను, జాన్సక్కిని వారికి ఇచ్చిన కుమారులను దీవించండి, బలపరచండి. వారు ఏ చోట ఉన్నా కూడా, ఏ పరిస్థితుల్లో ఉన్నా కూడా వారిని నిండారుగా దీవించి నీ దేవదూతల కావులి వారికి అనుక్షణం ఉంచమని, పగల మేఘ స్తంభమై రాత్రి అగ్నిస్తంభమై ఆ బిడ్డలను కాచి ముందు కొనసాగించమని మేము ప్రార్థన చేస్తున్నాం. అలాగే వెంకటరామయ్య శైల వారి బిడ్డల మీద ప్రార్థన చేస్తున్నాం ప్రభా. నిండారుగా దీవించి వర్ధలపచేయండి. ప్రత్యేకంగా అన్నపూర్ణ ప్రార్థన చేస్తున్నాం. యెహోవా రఫా, స్వస్థపరచుదేవా, నీ అమూల్యమైనటువంటి
స్వస్థపరిచే హస్తాన్ని ఆ బిడ్డ తల మీద ఉంచి సంపూర్ణమైన విడుదల నెమ్మది ఆ బిడ్డకు అనుగ్రహించండి నాయన. నీ చిత్తానుసారమైన స్వస్థత ఆ బిడ్డకు అనుగ్రహించి మీరే ముందు కొనసాగించమని. ఎన్ని పనులున్నా కూడా, ఎంత భయంకరమైన స్థితిగతులున్నా కూడా నిన్ను ప్రేమించి, సంఘాన్ని ప్రేమించి ఈ బిడ్డలందరూ నీ పాదస్థాన తల వంచారు. ఒక్కొక్కరిని నిండారుగా దీవించమని మేము ప్రార్థన చేస్తున్నాం. నీ సన్నిధి, నీ సహవాసం ఈ బిడ్డలకు అనుగ్రహించండి ప్రభా. బంధువులుగా, స్నేహితులుగా అనేక మంది ఈ స్థలానికి చేరి ఉండగా నిండైన దీవెనలతో నింపి పంపమని యేసయ్య నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడనే యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం సమాధానమునిచ్చమైన తోడు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము సకల పరిశుద్ధులకును చేరవచ్చిన మనందరికీ, ప్రత్యేకంగా వెంకటేశ్వరాయ కుటుంబానికి, వెంకటరామామ కుటుంబాలకి, విలేక రామలింగని కుటుంబానికి, అంత మాత్రమే కాకుండా అన్నపూర్ణకు ప్రతినిత్యము తోడియండి, దీవించి బలపరిచి వర్ధిల్లింపజేసి నూరంతల ఆశీర్వాదముతో నింపునుగాక. ఆమేన్. మీ అందరికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నా.